హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు రైల్వే బోర్డ్ నుంచి గ్రూప్ డి 2025 సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్‌లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీనివాస్ మీకు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో, మనకొచ్చినటువంటి అప్డేట్ గనక తీసుకుంటే 12/12/2025 అంటే ఈ రోజు మనకొచ్చినటువంటి అప్డేట్ గనక తీసుకుంటే అప్రూవ్డ్ వేకెన్సీస్ ఆఫ్ లెవెల్ 1 సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఈ యొక్క 2025 సంవత్సరంలో లెవెల్ 1 ఒకటే మనకు బ్యాలెన్స్ ఉంది గదా! ఈ యొక్క లెవెల్ 1 అంటే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకైతే రాబోతుంది. సో, దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అసెస్‌మెంట్ అయితే అవ్వడం జరిగింది. సో, ఈసారి మనకు అప్రూవల్ అయినటువంటి వేకెన్సీస్ గనక తీసుకుంటే 11 కేటగిరీస్‌లో 22,000 పోస్టులను మాత్రమే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. లాస్ట్ టైమ్ మనకు 32,000 పోస్టులొచ్చినాయి గదా! ఈసారి కేవలం 22,000 పోస్టులు మాత్రమే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు ఆ యొక్క పోస్టుల యొక్క డేటా అండ్ దాంతో పాటు వాటి యొక్క డిపార్ట్మెంట్స్, అప్రూవ్డ్ వేకెన్సీస్ వీటి యొక్క టోటల్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో, పోస్ట్ నేమ్ గనక తీసుకుంటే ఇక్కడ మనకు అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో 600, అసిస్టెంట్ బ్రిడ్జ్ 600, ట్రాక్ మెయింటైనర్ 11,000. సో, సగం ట్రాక్ మెయింటైనరే ఉన్నాయి. నెక్స్ట్ పీవే గనక తీసుకుంటే 300, టీఆర్‌డీ 800, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 200, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 500, అసిస్టెంట్ టీఎల్&ఏసీ 500, అసిస్టెంట్ సీఎన్‌డబ్ల్యూ మెకానికల్ 1000, పాయింట్స్ మెన్ బి ట్రాఫిక్ 5000, అసిస్టెంట్ ఎస్ఎన్‌డి డిపార్ట్మెంట్ గనక తీసుకుంటే మనకు 1500. మొత్తం మీద మనకి ఇక్కడ 22,000 పోస్టులయితే రావడం జరిగింది. సో, మీకు ఆల్రెడీ కొంతమంది 70,000 అని అన్నారు గదా! వాళ్ళని అడగండి అసలు 70,000 ఏడ నుంచి వచ్చినాయి. ఓకే. సో, కేవలం 22,000 మాత్రమే. సో, ఈ సంవత్సరం అయితే లాస్ట్ టైమ్ ఇచ్చిన దానికి చాలా చాలా పోస్టులు తగ్గించేసి అయితే నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి జోన్ వైస్‌గా వేకెన్సీస్ యొక్క డేటా చూద్దాం. సో, జోన్ వైస్‌గా అండ్ దాంతో పాటు ప్రొడక్షన్ యూనిట్స్ వైస్‌గా. సో, జోన్ వైస్‌గా మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి డేటా అయితే రావడం జరిగింది. సో, ఇక్కడ మనకు అసిస్టెంట్ ఆపరేషన్స్, లోకో షెడ్ సంబంధించినటువంటిది, టీఎల్&ఏసీ, టీఆర్‌డీ, బ్రిడ్జ్, పీవే, ట్రాక్ మిషన్, ట్రాక్ మెయింటైనర్, సీఎన్‌డబ్ల్యూ, పాయింట్స్ మెన్ బి అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ఎస్ఎన్‌డి. సో, దీనికి సంబంధించి మన యొక్క సికింద్రాబాద్ జోన్ గనక తీసుకుంటే ఎస్ఎస్‌సీఆర్‌లో మనకిక్కడ లోకో షెడ్ ఎలక్ట్రికల్ లేదు. అండ్ ఇక్కడ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఒకటి. ట్రాక్ మెయింటైనర్ 653 హైయెస్ట్ అయితే అదున్నాయి. మొత్తం మీద మనకిక్కడ 1012 పోస్టులయితే సికింద్రాబాద్‌కైతే అలాట్‌మెంట్ అయితే అవ్వడం జరిగింది. సో, మిగిలిన మీ యొక్క జోన్ సంబంధించినటువంటి మీ యొక్క జోన్ కోడ్స్‌ని మీరిక్కడ చెక్ చేసుకొని మీరిక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు మీ యొక్క డేటా సంబంధించి. సో, హైయెస్ట్‌గా మనకు నార్థర్న్ రైల్వేలో 3537, తర్వాత మనకిక్కడ వెస్టర్న్ రైల్వేలో 3148, ఆ తర్వాత మిగిలినయయితే రావడం జరిగింది. ఓకేనా? సో, ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ గ్రూప్ డి సంబంధించినటువంటి ఈ ఇయర్ సంబంధించినటువంటి వేకెన్సీస్ డేటా. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ గనక తీసుకుంటే 10థ్ బేస్ పైన అయితే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ రైల్వే గతంలోనే క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, 10థ్ బేస్ పైన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో, లాస్ట్ టైమ్ కంటే ఇంకా 10,000 పోస్టులు అయితే తగ్గించేసి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. ఓకేనా? సో, ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీకు మన యొక్క వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి అయితే అందుబాటులో ఉండడం జరిగింది. సో, వీటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా త్వరలోనే ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక డేటాతో కలుద్దాం. అండ్ థాంక్ ఫ్రెండ్స్. థాంక్ ఫర్ వాచింగ్.